అమ్మానాన్నల ప్రేమ ఒక కథ. ఒక సుందరమైన కొండల మధ్య ఉన్న గ్రామంలో మీరా అనే మహిళ తన 2 పిల్లలతో కలిసి జీవించేది. ఆమె భర్తను కోల్పోయి తాను ఒంటరిగా వారి జీవితాలను నిర్వహించేది. తన పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడానికి ఆమె ఎప్పుడూ కష్టపడుతూ ఉండేది. ప్రతిరోజు తెల్లవారుజామున మీరా పొలానికి వెళ్లి పనిచేసి కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చేది. పెద్ద కుమార్తె ఆర్య సహాయం చేయాలని ప్రయత్నించినా మీరా తన చదువుపై దృష్టి పెట్టమని చెప్పేది. నీ చదువే మంచి జీవితానికి మాకు నిచ్చెన వంటిది అని చెప్పేది. ఒకరోజు ఒక పెద్ద తుఫాను గ్రామాన్ని చుట్టేసింది. పంటలు నాశనమయ్యాయి. ఇళ్ళు కూలిపోయాయి. మీరా ఇంటి పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఆహారం లేకుండా, నివాసం లేకుండా వారు చాలా కష్టాల్ని ఎదుర్కొన్నారు. అయినా మీరా తన పిల్లలకి ధైర్యం చెప్పింది. మనందరం కలిసికట్టుగా ఈ కష్టాన్ని ఎదుర్కొంటాం. తన పిల్లల కోసం జీవితాన్ని తిరిగి నిర్మించడంలో మీరా విరామం లేకుండా శ్రమించింది. పక్కన గ్రామాలలో పనులు చేస్తూ, ప్రతి పైసా పొదుపు చేసి, తమ ఇల్లు మరమ్మతు చేయడానికి, పిల్లల చదువులు కొనసాగించడానికి కృషి చేసింది. ఆమె త్యాగాలు పిల్లలకి మరచిపోలేని పాఠాలు నేర్పాయి. ఆర్య తన చదువుల్లో అద్భుతం చేసి, ప్రఖ్యాత కాలేజీలో స్కాలర్షిప్ పొందింది. రోహన్ గ్రామంలోనే ఒక చిన్న వ్యాపారం ప్రారంభించి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. కొన్నేళ్ల తర్వాత ఆర్య ఒక విజయవంతమైన డాక్టర్గా మారింది. రోహన్ తన వ్యాపారంతో గ్రామానికి సహాయం చేస్తూ ఉండేవాడు. వారు ఇద్దరూ తమ తల్లి వద్దకు తిరిగి వచ్చి ఆమె త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒకరోజు రాత్రి తారల కాంతిలో కూర్చున్న కుటుంబం ఆర్య తన తల్లితో చెప్పింది, మా దగ్గర ఉన్న ప్రతి విజయానికి కారణం నువ్వే అమ్మా. నీ ప్రేమ మాకు బలాన్నిచ్చింది. నీ త్యాగాలు మాకు ధైర్యం నేర్పాయి. ఈ మాటలు విన్న మీరా ఆనంద భాష్పాలతో తన పిల్లలను ఆలింగనం చేసుకుంది. కథ తల్లిదండ్రుల ప్రేమ ఒక శక్తివంతమైన మార్గదర్శకం అని, వారి పిల్లలు ఎప్పటికీ అది గుర్తుంచుకుంటూ ఉన్నత స్థాయికి ఎదుగుతారని తెలియజేస్తుంది.